ఖమ్మం జిల్లాలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యల్ని నిరసిస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మహాత్మా గాంధీ కుటుంబాన్ని ఎలాగైనా చెప్పి బదనాం చేయాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో నిస్సిగ్గు చర్యలకు పాల్పడ్డటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ కుటుంబం ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ వరకు కూడా వారు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. అలాగే వారి ఆస్తిపాస్తులను కూడా ఆనాడే దేశానికి అంకితం చేసినటువంటి మహోన్నత చరిత్ర ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని వీరు ఎంత చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చి ఈరోజు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వారి వాటాలు ఏదో ఉన్నాయని, నిధులు మళ్లించారని వారి మీద అక్రమంగా ఈడీ కేసులు, ఐటీ కేసులు బనాయించడం జరిగింది. దాన్ని మొన్న కోర్టు వారు కూడా వారి ప్రమేయం లేదని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వటం జరిగింది. దాంట్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని చెప్పి బయలుదేరాయి. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము కూడా ఖమ్మంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేము మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగళ్ల దీపక్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరాం. రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు మీద గత 10 సంవత్సరాలుగా మరి కేసులు పెట్టి వేధిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రతి వేదిక మీద పార్లమెంట్లో కానివ్వండి, ఇటు ప్రజా వేదికల్లో కానీ వ్యతిరేకిస్తూ మరి ప్రజలకు మద్దతుగా నిలుస్తున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని చూసి భయపడి వారి మీద అభియోగాలు మోపి మరి ఈరోజు 10 సంవత్సరాలుగా వారిని వేధిస్తున్న సంగతి మనం అందరం చూస్తున్నాం. అందులో భాగంగా మరి ఈడీ, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఈడీ, సిబిఐని ఉపయోగించి మరి మీడియాను కానివ్వండి, మిగతా ప్రతిపక్షాలను కానివ్వండి అణిచివేసే ధోరణిలో మరి మోడీ గారు ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా వారి కార్యాలయాలు, బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఈరోజు కార్యాచరణలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అదేవిధంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మేము కార్యకర్తల ద్వారా వస్తుంటే మరి ఎవరైతే పోలీసు ఉన్నదో నిరంకుశంగా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్